స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్ ట్రేడింగ్ నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది అండ్ దట్ టు మ్యాక్సిమం 15 మినిట్స్ మనం ట్రేడ్ చేస్తే చాలు. ఎవరైతే బిజీగా లైక్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, బిజినెస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కువసేపు ఉండరు కాబట్టి వాళ్ళకి ఒక సింపుల్ స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉండి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటే డైలీ కూడా ఎంతో కొంత అంటే డైలీ కూడా లక్షలు కోట్లు సంపాదించేస్తారని అయితే నేను చెప్పను. అఫ్కోర్స్ మీకు కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండవనే అనుకుంటున్నాను. సో ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్గా ఏదో నేను స్ట్రాటజీ చెప్పేశాను నెక్స్ట్ డే రేపే వెళ్ళిపోయి చేసేద్దామని కాకుండా కంప్లీట్గా మీరు దాన్ని అడాప్ట్ చేసుకోండి. అంటే బ్యాక్ టెస్ట్ చేయండి ఒక 3 to 4 months అండ్ రిజల్ట్ సాటిస్ఫై అయితే కనుక మీరు లైవ్లో విర్చువల్ ట్రేడింగ్ చేయండి. లేకపోతే విర్చువల్ ట్రేడింగ్ నాకు అంత ఆందు అది చేయబుద్దేదు అనుకున్నప్పుడు మీరు రియల్ ట్రేడింగే విత్ 1 lot అలా ట్రై చేసి చూడండి. సో మీరు సాటిస్ఫైగా 1-2 weeks అయితేనే తర్వాత కంప్లీట్గా అడాప్ట్ చేసుకోండి. అంటే ఇది ఇలాంటి కండిషన్లో వర్క్ అవుతుంది, ఇది నా మ్యాక్సిమం రిస్క్, ఇది నా మ్యాక్సిమం రివార్డ్, దీనికి నా బడ్జెట్, నా టైమింగ్ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే చేయండి. ఈవెన్ మన స్ట్రాటజీలో కాదు, ఎవరు ఏ యూట్యూబ్లో చూసినా సరే, ఏ లాంగ్వేజ్లో చూసినా సరే, ఫస్ట్ ఆ స్ట్రాటజీని మీరు అడాప్ట్ చేసుకొని మీకు పని చేస్తుందా లేదా అనేది చూడండి. అండ్ రూల్స్ కూడా ఇక్కడ కానీ కాదు, ఏ వీడియోలో అయినా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు వాళ్ళు. మేబీ టైం రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, కొంతమంది వాంటెడ్గా చేయొచ్చు. బట్ ఓవరాల్గా మీరు మీ రూల్స్ని క్రియేట్ చేసుకోండి. సో దట్ అది మీకు ఎడ్జ్ ఇస్తుంది. లాంగ్ టర్మ్ స్టాక్ మార్కెట్లో ఉండాలంటే మీ ఓన్ రూల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. సో ఇంకా మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్ట్రాటజీలోకి వెళ్ళిపోతే ముందుగానే చెప్పుకున్నట్టు ఓన్లీ ఒక 15-20 minutes మనం ట్రేడ్ తీసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈ దీంట్లో ఏంటంటే లైక్ ఇదైతే నిఫ్టీలో కంటే బ్యాంక్ నిఫ్టీలో అయితే బాగా వర్క్ చేస్తుంది. నిఫ్టీలో కూడా చేయాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా లాస్ట్లో ఒక చిన్న కరెక్షన్తో దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో మనం ఈ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయే ముందు బ్యాంక్ నిఫ్టీలో 5 minutes చార్ట్లో చూస్తాము. ఓకే, 3 to 5 వరకు ఉంటుంది కదా క్యాండిల్, అంటే ఈ క్యాండిల్ అనమాట. ఓకే, సో ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో అనేది మనం మార్క్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం, 5 minutes చార్ట్లో ఉన్నాము. ఓకే, సో సింపుల్గా ఏంటంటే 3 o'clock ఏదైతే క్యాండిల్ ఉంటుందో 3 to 3:05. ఓకే, చాలా వరకు ఏంటంటే 2:55 నుంచి 3 మధ్యలో తీసుకుంటారు, 3 o'clockకి ఎంట్రీ తీసుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ దట్ 3 o'clockకి మొత్తం సినారియో అంతా చేంజ్ అవుతుంది. అప్పుడే ఎవరైనా సరే పెద్ద ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నారో నెక్స్ట్ డేకి బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయాలనుకుంటే ఆ యొక్క ఎఫెక్ట్ కంప్లీట్గా దీని మీద పడుతుంది. సో ఇది 3 o'clock నుంచి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. సో ఇది 3 to 3:05 PM మధ్యలో ఉన్నటువంటి 5 minutes క్యాండిల్ యొక్క హై అండ్ లోని మనం మార్క్ చేసుకుంటాము. సో ఈ కండిషన్లోకి వచ్చేసరికి ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ అనమాట. సో ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఒకవేళ హై బ్రేక్ అవుతే కనుక మనం లాంగ్ వెళ్తాము, అండ్ లో బ్రేక్ అవుతే కనుక మనం షార్ట్ సైడ్ అయితే వెళ్తాము. సో ఇట్ సైడ్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. సో ప్రైస్ రేంజ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో అప్పుడే మనం ఇమ్మీడియట్గా తీసుకుంటాము. సో ఓవరాల్గా 42 or 44 points అయితే వచ్చినాయి. సో దీంట్లో ఏంటంటే ఈ స్ట్రాటజీలో మనం సింపుల్గా ఎక్స్పెక్ట్ చేసేసి ఒక 100-200 points వెళ్ళొచ్చు అది కూడా. బట్ ఏంటంటే అంతసేపు వెయిట్ చేసి కూర్చోకుండా ఎంత వస్తే అంత బై ప్రైస్ తర్వాత నుంచి మినిమం 1:1 రేషియో నుంచి ఎంత వస్తే అంత తీసేసుకోవడమే. సో దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ ఏంటంటే మినిమం ఒక 1000 నుంచి 2000 వస్తుంది అనుకుంటే కనుక ఇమీడియట్గా ప్రాఫిట్ అయితే లాక్ చేసుకుని ఇంకా తర్వాత ఎంత వస్తే అంత ట్రయల్ చేసుకుంటూ ఉండండి. ఈ కండిషన్లో మనం చూసాం 40 points అయితే మనకి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. దీంట్లో కూడా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో అక్కడికి వస్తున్నా. ఈ 3 o'clock క్యాండిల్ ఉంది కదా, ప్రీవియస్ ఏదైతే ఉందో, ఓకే, ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రేంజ్, ఈ బాక్స్ లోపలనే ఉంటే కనుక
ప్రీవియస్గా బాక్స్ దాటి ఏదైతే వస్తుందో దీన్ని లో వచ్చేసి స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఒకవేళ హై ఉంది బాగా పెద్దగా అంటే ఇంతవరకు ఉంది అనుకుంటే కనుక దీన్ని కన్సిడర్ చేయకుండా ప్రీవియస్ క్యాండిల్ లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఓకే, మ్యాక్సిమంలో మ్యాక్సిమం 50 పాయింట్స్ కన్నా ఎక్కువ స్టాప్ లాస్ అయితే దీంట్లో అయితే పెట్టుకోవద్దు. సో ఒక్కసారి రండి, అంతకుముందు ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో ఒకసారి బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాము. సో దట్ మనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ఓఆర్బి ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే ఓఆర్బి అనే ఇండికేటర్స్కి వెళ్ళండి. ప్రీవియస్గా మనం చేసినటువంటి వీడియోస్లో కూడా ఈ ఇండికేటర్ యూజ్ చేయడం జరిగింది. సో సెషన్ టైం వచ్చేసి 15 అంటే 3 o'clock to 3-5 వరకు ఇచ్చేస్తే మీకు ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఇవి నేను రిమూవ్ చేస్తున్నాను. సో క్లియర్ కట్గా ఒక రేంజ్ బౌండ్ అయితే మనకి ఇది ఆటోమేటిక్గా ప్లాట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ వర్షన్ వాడినా సరే ఒక ఇండికేటరే కాబట్టి దీంట్లో మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రీవియస్ డే చూసుకుంటే కనుక మనకి ఇది 3-5 క్యాండిల్. సో ఏది కూడా మనకి బ్రేక్అవుట్ అయితే క్లియర్ కట్గా లేదు. సో నో ట్రేడ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ డే ఏదైతే ఉందో ఓకే ప్రీవియస్ డే, సో ఇక్కడ ఎంత ఇచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. క్యాండిల్ లో అయితే బ్రేక్ అయింది. సో కంప్లీట్గా 23 పాయింట్స్ ఇచ్చింది. సో మనం అనుకున్నాం 1000 to 2000 మధ్య తర్వాత ఎంత వచ్చినా సరే లాక్ చేసుకోండి అనేసి. సో అంతకుముందు ప్రీవియస్ డే, సో ఇప్పటివరకు 3 days చూసాము. సో 2 days అయితే ప్రాఫిట్ ఇచ్చింది, 1 day అయితే నో ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ది అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఇది కూడా చాలా చిన్న పాయింట్స్, స్టాప్ లాస్ కొట్టకుండా జస్ట్ 14 పాయింట్స్ ఇచ్చింది. ఒక 5-6 ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ అనుకుందాం దాన్ని. ఓకే, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఇది ఆల్మోస్ట్ నో ట్రేడ్. సో అంతకు ముందుది సో ఇక్కడ మంచి పాయింట్స్ ఇచ్చింది, అరౌండ్ 70-80 పాయింట్స్ అయితే మనకి ఇచ్చింది. ఓకే, సో విచ్ ఇస్ గుడ్. జస్ట్ మనం ఒక 10 to 15 minutes వర్క్ చేస్తామండి దీంట్లో, ఎక్కువసేపు దీని మీద వర్క్ అయితే చేయము. సో 167 పాయింట్స్. సో అప్పుడప్పుడు ఇలాంటి మంచి ట్రేడ్స్ కూడా వస్తూ ఉంటాయి, అలాగే చిన్న ట్రేడ్స్ అండ్ స్టాప్ లాస్ కొట్టే ట్రేడ్స్ కూడా వస్తుంటాయి. సో నో వరీస్. సో ఇక్కడ అరౌండ్ 30 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే నో ట్రేడ్ జోన్. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఆ 15 minutes కాబట్టి పెద్దగా టైం వేస్ట్ చేసుకునేది కూడా ఉండదు. సో ఇక్కడ వచ్చేసరికి 100.94 పాయింట్స్ అయితే మనకు వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మోస్ట్లీ నో ట్రేడ్ అని చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ కాస్ట్ టు కాస్ట్. ఓకే, మీరు ఐటీఎమ్స్ తీసుకోండి స్ట్రైక్ సెలెక్షన్ అప్పుడు కూడా. ఓకే, ఏటీఎం అయితే ఎక్కువ రెస్పాండ్ అయితే అవ్వదు, అండ్ ఓటీఎమ్స్ అయితే అస్సలు తీసుకోవద్దు, మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాము. సో ఇక్కడ కూడా నెక్స్ట్ ట్రేడ్ అయితే ఏం లేదు. ఈ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి 9:15 అంటే నెక్స్ట్ డేకి వెళ్ళిపోయింది అది. సో అది మనం కన్సిడర్ చేయము. సో దిస్ వన్ ఓకే 80 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో స్టాప్ లాస్ వచ్చి చాలా తక్కువ ఉన్నాయి, మీరు గమనిస్తే కనుక కంటిన్యూగా నేను పోతున్నాను. సో మీరు కూడా కాన్ఫిడెన్స్ రావడానికి కంటిన్యూస్గా వెళ్ళండి, సో దట్ మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో కంటిన్యూగా మీరు దీంట్లో వచ్చేసరికి బ్యాక్ టెస్ట్ చేయండి, సో దట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ అడాప్ట్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నిఫ్టీలో చెప్తా అన్నాను కదా, దీంట్లోకి వచ్చేసరికి మనం ఏదైతే 3 to 3.5 మధ్యలో క్యాండిల్ తీసుకుంటున్నామో అదే నిఫ్టీకి అయితే మాత్రం కొంచెం డిఫరెన్స్. ఏదైతే 255 క్యాండిల్ ఉంటుందో ఓకే, అంటే ఒక 5 minutes బిఫోర్కి వెళ్ళండి, ఈ క్యాండిల్లో తీసుకోండి. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. 3 o'clock క్యాండిల్ వచ్చి బ్యాంక్ నిఫ్టీకి, 255 క్యాండిల్ వచ్చేసి మన నిఫ్టీకి తీసుకోండి. దాంట్లో కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. నేను చేయట్లేదు, దాంట్లో ఎక్కువ ఇదవుతుంది, వీడియో లెంత్ వచ్చేసి ఎక్కువ అవుతుంది అనేసి. అండ్ ఈ రెండింటిని కూడా మిక్స్ చేయొద్దు. మీరు మిక్స్ చేసినా మీకు అర్థమవుతుంది రిజల్ట్స్ అనేవి. 3 o'clock క్యాండిల్ అయితేనే బ్యాంక్ నిఫ్టీలో మంచిగా వస్తుంది, 255 అయితే మాత్రమే నిఫ్టీలో మంచిగా వస్తుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కూడా, అండ్ ఈ స్ట్రాటజీ ఎలా అనిపించింది అని కూడా మీరు కమెంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ స్ట్రాటజీస్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.